వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తమిళనాడు రాజకీయాలు పరిస్థితులు రసకందాయంగా ఉన్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులు. ఒక పక్క నుంచి బీజేపీకి అన్నమలై రాజీనామా చేశాడు. దీంతో రంగంలోకి అమిత్ షా దిగారు. అసలు తమిళనాడు బీజేపీలో ఏం జరుగుతుంది అంటూ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ టైంలో తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఢిల్లీ పయనమయ్యాడు. అన్నమలై అన్నను కొత్త పార్టీ పెట్టడానికి బీజేపీ అధిష్టానం అస్సలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నైనార్ నాగేంద్రన్ను ఆ పదవి నుంచి తప్పుకోమని నచ్చజెప్పి మళ్ళీ ఆ బాధ్యతలను తిరిగి అన్నమలైకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నమలై భవిష్యత్తుపై కేంద్ర నాయకులతో చర్చలు జరిపేందుకు తమిళనాడు బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. అన్నమలై ఇప్పటికే తన రాజీనామా లేఖను నితిన్ నంబీర్కి సమర్పించిన ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అయితే పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు కేంద్ర నాయకత్వం గట్టిగా ప్రయత్నిస్తోందని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తాయి. తనకున్న అసంతృప్తులపై అన్నమలై ఇప్పటికే అమిత్ షాతో సమావేశమై చర్చించారు. అన్నమలైకి బీజేపీ అధిష్టానం పూర్తి మద్దతిస్తూ అమిత్ షా భరోసా కూడా ఇచ్చారట. ఇక అన్నమలై పర్యటన చేయాలని తన ఆలోచనను వ్యక్తం చేయగా బీజేపీ హైకమాండ్ స్పష్టమైన హామీ కూడా ఇచ్చిందట. ఇలాంటి యాత్ర బీజేపీ బ్యానర్ కిందే మరింత శక్తివంతంగా జరగొచ్చు అని తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నమలైకి గట్టి అండగా కూడా నిలవనున్నారు. ఏం చింతించకండి, మీకు మా పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్టుగా సమాచారం. అన్నమలై నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకుడు. తమిళనాడులో బీజేపీ ఆశల దీపం ఆయన. ఏదో ఒక రోజు ఆయన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆ రోజు తమిళనాడు రాజకీయం పూర్తిగా మారుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో నైనార్ నాగేంద్రన్ని తన పదవి నుంచి దించి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అన్నమలైకి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తమిళనాడు వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేయించి తమిళనాడులో బీజేపీని బలోపేతం చేస్తూ తిరుగులేని చక్రవర్తిగా అన్నమలైని నిలపడంలో అమిత్ షా చాలా గట్టి వ్యూహం రచించారట. ఆ దిశగా తమిళనాడులోని సీనియర్ బీజేపీ నాయకుల్ని ఢిల్లీ పిలిపించి చర్చలు కూడా జరుపుతున్నారట. ఏదైనా జరగొచ్చబ్బా. అన్నమలై రాజీనామా ఏమో కానీ తమిళనాడు బీజేపీలో ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నాయనే చెప్పొచ్చు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అయినా మళ్ళీ తిరిగి అన్నమలై రాష్ట్ర అధ్యక్షుడైతే ఆనందించే వాళ్ళు ఎంతమంది? కామెంట్ చేసేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్, రెంట్ కోసం చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.